ప్రజలకు మేలు చేయట్లా. నువ్వు మేలు చేయగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు. దేవుని ఆశీర్వదించావు అంత ఎంతో. ప్రజలకు మేలు చేయగలిగిన స్థితిలోనే ఉన్నావు. కానీ ఏం చేయలేదు, మేలు చేయలేదు. నువ్వు స్వార్థపడింది, నువ్వు స్వార్థపడాలి. మరి ఏదైనా చేసుకుంటావు, ఎవరు చేసుకుంటావు? నీ కుటుంబానికి. ఇంకా ఏదో చేయాలంటే దగ్గరలో నీకున్న బంధువులకో, అంతేనా? ఇంకెవరికి చేయవు. అదే వాక్యం చెప్తుంది, మేలు చేయడానికి అలాగే చేయడానికి పాపం. ఈరోజు ఇదిగో ఎవరైతే మరి మేలు చేయటానికి దేవుడు నీకు ఆ స్థితి నువ్వు చేయకపోతే నువ్వు ఎక్కడున్నావంట? పాపములో ఉన్నావు. నువ్వు పాపములో ఉన్నావు. చూసుకో. రాత్రిలో ఒక మాటలతో నువ్వు ముందుకు వస్తే జీవనండి ఏమో అంటున్నావేమో. పాపం. ఈరోజు ప్రజలకు మేలు చేసే స్థితిలో దేవుడు చూస్తే ఈరోజు స్వార్థమనిగా అంచె దినాలు వేస్తాయంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంచె దినాలు అపాయకరమైన కారణం వస్తాయి. ఒకటి ఏంటంట, స్వార్థప్రియులు. నాకు నా కుటుంబాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎవరికో ఎందుకు ఖర్చు పెట్టాలి? స్వార్థంలో రాజ్యం వెళుతున్న రోజుల్లో బతుకుతున్నాం. కానీ వాక్యం ఏంటంటే, ఒకవేళ నువ్వు స్వార్థప్రియులుగా ఉంటే మేలు చేయి తెలిసి నువ్వు చేయకపోతే నువ్వు పాపంలో ఉన్నావు. నువ్వు పరిశుద్ధులు అనుకుంటున్నావేమో, నా భక్తి బాధ్యత అనుకుంటున్నావేమో, నేను మంచి ఆత్మీయులు అనుకుంటున్నావేమో. ఇదిగో చేయదగిన మేలు చేయని స్థితిలో ఉండి ఇదిగో ఎంతమందికి మేలు చేయలేకపోయావు. నువ్వు పాపంలో ఉన్నావు. నువ్వు ఆత్మీయులు అనుకుంటున్నావు కాదు. నువ్వు పాపంలో ఉన్నావు. లేచబట్టు యాకోబు 4:17 చెబుతుంది. తప్పుడే సంఘం మీద ఆలోచించేద్దాం. కొన్నేళ్ళకి మంచి పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన ప్రజలకు బహు ధర్మకార్యం చేశాడు. అందుకే ప్రజల్లో కొన్నేళ్ళకి ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. మరి ఆ ఇతరులు పతాకంలో కొన్నేళ్ళు ఒక్కడైనా దేవుడు లేదా? శతాధిపతి ఆయన ఒక్కడైనా? రోమ సామ్రాజ్యంలో ఎంతమంది శతాధిపతులు లేరు? ఎంతమంది అధికారులు లేరు? ఎంతమంది బలవంతులు లేరు? మరి ఎందుకు వారి గురించి రాయబడలేదు అంటే వాళ్ళెవరు చెయ్యాలి. కొన్నేళ్ళు చేశాడు. కాబట్టి కొన్నేళ్ళకి యోగాచరణ ఏమొచ్చిందంటే మంచి పేరు వచ్చింది. ప్రజలకు నువ్వు మేలు చేస్తే ఏదో వస్తుంది, మంచి పేరు వస్తుంది. నువ్వు ప్రజలకు మంచి చేయకపోతే, నువ్వు మేలు చేయకపోతే నీకు మంచి పేరు రాదు. నీకు మూడో విషయం నేను చెప్తున్నామండి. ప్రతి ఒక్కరిలో ఉండవలసిన 4 అంశాల్లో మొదటిది నమ్మకత్వం ఉండాలి, రెండవది మంచితనం ఉండాలి, మూడవది సహాయం చేసే గుణం ఉండాలి. చూడండి, సహాయం చేసే గుణం ఉండాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ఆ బహుమానం నేను చదువుతాను. అందులో చాలా పెద్ద వచనం మధ్యలో ఉంటుంది మాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. 41:10 నేను సహాయము చేయువాడును నేనే. కాబట్టి దేవుడు మాట్లాడుతుంది తెలుసా? నీకు సహాయము చేయువాడును నేనే అంటున్నాడు. కాబట్టి మనము ఆరాధిస్తున్న దేవుడు ఏ దేవుడు? సహాయము చేసే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఏమని పిలవచ్చు? సహాయకుడు అని పిలవచ్చు. ఇంకొక మాట బైబిల్ ఏముందంటే, ఆపద కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద కాలంలో కూడా ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కాబట్టి మన దేవుడు ఎవరైతే ఆయన ఎల్లవేళ ఆయన సహాయకుడు. కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది, మరి నేను సహాయము చేయువాడును నేనే అని దేవుడు వాక్యం చెప్తుంది. మనందరికీ సుపరిచితమైన మాట 121వ కీర్తన 1-2 చరణాలు గమనిస్తే కీర్తనగా చెప్తున్నాడు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. 2వ చరణం ఉంటుంది, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కీర్తనగా రాస్తున్న మాట
నేను కొండలపై కనుగొచ్చున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రశ్న. దానికి సమాధానం ఏంటో తెలుసా? యెహోవా వలననే నాకు సహాయం. ఆయన ఎవరో తెలుసా? భూమి ఆకాశంలోనూ సృజించిన సృష్టికర్త. ఆశార్థ భక్తులు కూడా ఒక మాట అంటారు కదా, ఆకాశం ముందు నీవు తప్ప నా కలిగినాడు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏమీ కూడా నాకు అక్కర్లేదు. కాబట్టి నా ప్రియ సంఘమ గమనించుదాం. కాబట్టి మన దేవుడు ఏంటంటే ఆయన సహాయకుడు దేవుడు. ఆయన సహాయం చేసే అలాంటి మనసు కలిగినటువంటి దేవుడు. మత్తయి వార్త 5వ అధ్యాయం, మత్తయి వార్త 5వ అధ్యాయం 42వ వచనం. మత్తయి 5:42. నిన్ను అడుగు వానికి ఇమ్ము. చదివితే కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తాడంటే, నిన్ను అడుగు వానికి ఇమ్ము. నిన్ను ఏం అడుగుతున్నారు? సహాయం అడుగుతున్నారు. సహాయం చేయమని అడుగుతున్నారు. అంటే సహాయం చేయమని అడుగుతున్నారు. వారికి కావలసిన అవసరం ఏంటో వారి దగ్గరకు వచ్చి వారిని సహాయం చేయమని అడుగుతున్నారు. మరి వారికి ఏ రకమైన సహాయమో అది తర్వాత సంగతి రెండో విషయం. అది కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మరి కూడా యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో బోధిస్తూ 5:42లో మరి కూడా నిన్ను అడుగు వాడికి ఇమ్ము. ఇదిగో మీ దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడుగుతున్నారే, అడిగి వాడికి ఇమ్ము అంటున్నాడు. అంటే నువ్వు అడిగి ఉండాలి, సహాయకుడి ఉండాలి, సహాయకుడు అడుగుతున్నాడు. నేను అడిగిన వారికి సహాయం చేయమని అడుగుతున్నారే, ఒకవేళ నువ్వు ఏదైనా వారికి చేయదగిన స్థితిలో దేవుడు ఉంచితే నువ్వేం చేయాలి? వారికి సహాయం చేయాలి. బాప్తిస్మం యోహాను గారు కూడా మరి ఆ మాట మనము వెనుక మనకు 6వ అధ్యాయంలో 2వ వచనం. కావున నేను తల్లిని చూడప్పుడు మనుషుల వలన కనుక మంత్ర వలనని వేషకారులు సమాజ మంత్రములోను వీధులలోను చేయు నాగున వారి ముందర ఘోర ఊడిపోవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఒకటిలో కదా మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడింది. దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి మనుషులకు కనబడాలి అని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడింది. మనుషులు చూడాలని నువ్వు చేసే సహాయం చేస్తున్నావే, నువ్వు చేసే సహాయం మనుషులు చూడాలా, అందరూ చూడాలి అది సహాయం చేయకు. కానీ ఇప్పుడు ఏం జాగ్రత్త పడాలి? నువ్వు చేసే నీతి కార్యము ఎవరిని చూడకుండా జాగ్రత్త పడాలని వాక్యం చెబుతుంది. మరి నువ్వు ధర్మం చేసేటప్పుడు మరి వాక్యం ఏమవుతుందంటే, మనుషుల వలన ఘనత పొందాలని వేషగాడిలో సమాజ మందిరంలో వీధుల్లో చేయలాగా నీ ముందర ఘోర ఊడిపోవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చూపించినారు. మరి బైబిల్ ప్రకారం నువ్వు ఎలా ధర్మం చేయాలి? మనం వచ్చినప్పుడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగాను నిమిత్తం నీ కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. ఎప్పుడంట నువ్వు ధర్మం చేసేటప్పుడు దిగులేని వారికి, అనాథులకు, దరిద్రులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, ఎవరైతే ఆకలి తలపడిస్తున్నారో, ఎవరైతే అలాంటి పరిస్థితులు ఉన్నారో వారికి ఏం చేయాలంట? ఏదో ఒకవేళ సహాయం చేయమని అడిగితే వారికి ఏం చేయాలంట? సహాయం చేయమని వాక్యం చెబుతుంది. ఎందుకంటే నువ్వు చేసే ఆ నీతి కారణం నువ్వు చేసేది మంచిదే, కానీ అది నువ్వు జాగ్రత్త పడాలి. ఏ విషయంలో? మనుషులకు కనబడకుండా జాగ్రత్త పడాలి. నువ్వు ధర్మం చేసేటప్పుడు ఎదురు అక్కడ మనుషులు చూడాలి, నేను కనపరచాలి, నీ ముందర ఘోర ఊహించుకోవద్దంటుంది వాక్యం. నువ్వు ధర్మం చేసినప్పుడు ఎలా ఉండాలంటే రహస్యంగా ఉండాలి. నీ కుడి చేతు నువ్వు చేసే ధర్మం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదని వాక్యం చెబుతుంది. కానీ రోజు ఏమైనా చేస్తే వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ అయిపోవాలి.
ఎంతమంది చూస్తారు? ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి చూడండి. ఎవరైనా స్టాటస్ పెట్టేసారు. ఎంతమంది చూశారు? నేను చేసిన ధర్మం 2 రూపాయల ధర్మం చూడండి. పనికి మనం ధర్మం ఒకటి చేశారు కదా. ఆ ధర్మం ఎంతమంది చూశారు? ప్రభుత్వ సంఘం మన రాత్రి ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి రాత్రి దేవుని వాక్యం మనం చూస్తున్న మాట అది ఓకపు పోకడ. అది వాళ్ళ ధర్మం చేస్తే వాళ్ళ ముందు పూర్వం ఉండాలి. నువ్వు ఫలానాన్ని ఎదురు వాటికి ఫలానా కుటుంబానికి ఎంత ఇచ్చావు, అది చేసావు. కాబట్టి వాళ్ళ ముందు ఏమవుతారా? గూడు కాదు, గూడంతో వాళ్ళకి ఏంటంట గనుక. కానీ నువ్వు కూడా గూడు తెచ్చుకున్నావు అనుకో. ఇప్పుడు నీ గనుక వస్తే దేవుడు అక్కడ ఏం లేదు. కదా దేవుని గనుక లేదు. మనం ఏం చేసినా కూడా భోజనం చేసినా, పాలన చేసినా, ఏం చేసినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఏం చేసినా దేవుడికి మహిమ కొరికే చేయాలి. నీ మహిమ కోసం నువ్వు చేయకూడదు. కాబట్టి ప్రియ సంఘం గమనించుదాం. ఒక మాటను చూపిస్తా. బాప్తిస్మం నుంచి యోహాను గారు కూడా సహాయం చేసే గుణం గురించి ఆయన చెప్పిన 2 మాటలు. లూకా శుభవార్త 3వ అధ్యాయం. లూకా శుభవార్త 3వ అధ్యాయం. నేను చదువుతా 11వ వచనం. అలాగైతే మేమేమీ చేయవలనని అతను అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలనని, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. కానీ 2 అంగీలు ఉన్నవాడు, ఆహారం ఉన్నవాడు, ఏమీ లేని వారికి ఎవరికంట అది అక్కడ ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. 2 అంగీలు ఉన్నాయి, ఏమీ లేని వారికి 1 అంగీ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంట? ఏమీ లేని వారికి. అంటే ఏమీ లేదంటే ఎవరతను? వస్త్రహీనుడు. వాక్యం చెప్తున్న సత్యం, ఏమీ లేని వారికి 1 అంగీ ఇవ్వండి. ఒకవేళ దగ్గర ఆహారం ఉంది, ఏమీ లేని వారికి తినడానికి వారి దగ్గర ఏమీ లేదు. వారి దగ్గర ఏమీ లేదు తినడానికి, కొనుక్కోవడానికి డబ్బులు లేవు, తిని ఎన్నాళ్ళు లేదు. అలాంటి వారికి ఏం చేయాలంటే ఆహారం పెడుతుంది. అది వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు 2 అంగీలు ఉన్నవాడు, ఏమీ లేని వారికి 1 అంగీ ఇవ్వాలి. ఆహారం ఆకలిని అనుభవిస్తున్న వ్యక్తికి అతనికి ఆహారం లేదు, భోజనం లేదు. కాబట్టి ఆకలి వ్యక్తికి ఏం పెట్టాలా? భోజనం పెట్టాలి. ఇదేంటంటే సహాయం చేసే గుణం. కానీ రోజు నిజంగా గుండెలను చేసుకున్న మాట, నిజంగా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే ఈరోజు పాటిస్తున్నావా? నేను అడిగిన వారికి నువ్వు సహాయం చేస్తున్నావా? నువ్వు ధర్మం చేసేటప్పుడు నిజంగా ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవట్లేదా? పబ్లిసిటీ లేదు కదా. ఎందుకంటే నీ దగ్గర నీ వస్త్రాలు ఎవరిస్తున్నావు? ఎవరికి లేని వారికి, వస్త్రహీనులకి. ఎందుకంటే వస్త్రాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి